సలీం. అమ్మా కడుపు నిండా భోజనం చేస్తున్నారమ్మా? అమ్మా రా పెద్దనా, భోజనం చేసివా? ఎంత? 5 రూపాయలతో. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇస్తుందా? లేదు. ఈ రోజు ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు పుణ్యాత్ముడు ఇస్తున్నాడు. ఆకలి తీర్చడానికి ఒక మంచి ఉద్దేశంతో అన్న క్యాంటీన్ పెట్టి నిత్యం ప్రతిరోజు కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్న చంద్రబాబు నాయుడుకి ఏమంటారు? గత వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ని తీసేసి కొన్ని లక్షల మంది పేద కడుపులు కొట్టిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మరి నీ చరిత్ర ప్రజల్లోకి వెళ్లి చెబుతారా జగన్మోహన్ రెడ్డి అని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. లోక ప్రాప్తి అని గ్రంథాలు చెప్తున్నాయి, బైబుల్ చెప్తా ఉంది, ఖురాన్ భగవద్గీత చెప్తా ఉంది. అలాంటి మహోన్నతమైన పని అన్న క్యాంటీన్ పేరుతో నిత్యం ప్రతిరోజు ఎవ్రీడే కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్న మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఈ మాట ప్రజల్లోకి వెళ్లి చెప్తారా జగన్మోహన్ రెడ్డి అని మిమ్మల్ని నిలదీస్తున్నాను. పేదవాళ్ళకు పెట్టాలనే చంద్రబాబు నాయుడు. కూడా అన్న క్యాంటీన్ తీసేసి కొన్ని వందల మంది లక్షల మంది కడుపు కొట్టిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు పేదవాడి ఆకలి తీర్చాలని ఒక మంచి ఉద్దేశంగా చంద్రబాబు పెడుతున్నాడు. రోజు వచ్చే కూలి ఒక 500-600 అయితే ఇక్కడ భోజనానికి బయట కావాలంటే ఒక 100 రూపాయలు అవుతుంది. అదే ఇక్కడైతే ఒక 10 రూపాయలు 20 రూపాయలకి కడుపు నిండా భోజనం చేయాలి. అన్న క్యాంటీన్ అంటే 5 రూపాయలు, క్యాంటీన్లో 5 రూపాయలైనా ఒక 4 సార్లు తినే 20 రూపాయలు కడుపు నిండా కావాలంటారు. కానీ పేదవాడికి ఏం కావాలి? పట్టడి అన్నమే. ఆ పట్టడి అన్నం కోసమే ఈ రోజు ఎండలో తిరుగుతున్నారు. ఈ రోజు ఆసుపత్రులకు వచ్చే తల్లిదండ్రులకి అవ్వతాతలకి 5 రూపాయలకి మంచి నాణ్యాలు ఉన్న పోషకాలు ఉన్న పప్పుతో నిత్యం ప్రతిరోజు కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడుని ఏమంటారు?